చైతన్య మాసం చైత్ర మాసం శుద్ధ నవమి రోజున ప్రపంచమంతా శ్రీరామనవమి మహోత్సవం జరుపుకుంటుంది. ఘనంగా జగదేక వీరుడైన శ్రీరామచంద్రుడి కళ్యాణోత్సవంతో ప్రతి ఊరు మురిసిపోతోంది. ఇందుకు పూర్తి భిన్నంగా విజయదశమి దసరా రోజున శ్రీరామచంద్రుని కళ్యాణం చేసే గ్రామం ఒకటి ఉంది. కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ సమీపంలో ఉన్న భీమభక్తునిపాలెంలో దసరా రోజు గ్రామంలో సీతారాముల కళ్యాణం నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారంగా కొనసాగుతోంది. అది అమలాపురం మండలం భీమభక్తునిపాలెం అనే గ్రామంలో సీతారాముల కళ్యాణం మేము విజయదశమి రోజున జరుపుకుంటామండి. ఎందుకంటే మా పూర్వీకులు వాళ్ళ పెంకునేత పని కోసం వేరే ఊరికి వలస వెళ్ళిపోయేవారండి మా పూర్వీకులు. అందువల్ల మేము ఈ సీతారాముల వారి కళ్యాణం విజయదశమి రోజున జరుపుకుంటాం జరుగుతుందండి. మా పూర్వీకులు ఇచ్చిన ఆచారం బట్టి కూడా మేము ఈ జనరేషన్లో కూడా అదే కంటిన్యూ చేస్తున్నామండి. ఈ సీతారాముల కళ్యాణం అనేది మేము విజయదశమి రోజు నాడు జరుపుకుంటాం. ఈ శ్రీరామనవమి పండుగ రోజు నాడు మాత్రం మేము పానకాలు పోసి పండుగ కింద చేసుకుంటామండి.